సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ అస్సలు ఊహించలేనిది. ఎంత పాపులర్ అవుతారో అంతే షార్ట్ టైమ్ లో ఫేడ్ అవుట్ అవుతారు. కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ బాగున్నా సినిమాలు వర్కౌట్ కాకపోతే వారికి అవకాశాలు తగ్గిపోతుంటాయి. లేదంటే బయట విషయాలతో ఇండస్ట్రీకి దూరం అవుతారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా అలాగే సినిమాలకి దూరమైంది. ఈమె 90s దశకంలో విక్టరీ వెంకటేష్ తో పాటు ప్రముఖ పాపులర్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఒక కేసులో అరెస్టే జైలుకెళ్లింది. తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైంది. ఆమె ఎవరో కాదు, వినీత. తమిళ సినిమాలతో 90లో పాపులర్ అయింది. వినీత ఆమె అసలు పేరు లక్ష్మి. ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఈ పేరును వినీతగా మార్చుకుంది. 1993లో శరత్ కుమార్ తో కట్టబొమ్మన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అరుణ్ పాండ్యన్ హీరోగా వచ్చిన ఉజ్జయన్ తో హిట్ కొట్టింది. దీంతో ఆమె యాక్టింగ్ అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తర్వాత వినీత వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, మోహన్ లాల్ వంటి హీరోస్ తో నటించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు వినీత మిస్ ఇండియా కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. పాపులారిటీ తెచ్చిన సినిమాలు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పెరియం కుట్టు, వియత్నాం కాలనీ వంటి సినిమాలు కూడా నటించింది. అయితే ఈ భామ 70కి పైగా సినిమాలు చేసింది. గ్లామర్ రోల్స్ తో పాటు యాక్టింగ్ కి ప్రాధాన్యమైన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగా జరిగిన ఒక ఘటన జీవితాన్ని తలకిందులు చేసింది. వినీతపై వ్యభిచారం అభియోగంతో కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కొన్నాళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్పై బయటకొచ్చింది. అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ అభియోగాలు నిరాధారం అని, సోదరుడి కారణంగా తాను ఎలా చిక్కుకున్నానో వినీత చెప్పింది. దీంతో కోర్టులో వినీత నిర్దోషిగా తేలింది. అయితే ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటన తన కెరియర్ ని నాశనం చేయడంతో పాటు మానసికంగా ఎంతో వేదనకు గురి చేసిందని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక కేసు వివాదం ముగిసిన తర్వాత వినీత కంబ్యాక్ ఇవ్వడానికి ఎంతో ట్రై చేసింది. అయితే అవకాశాలు ఇవ్వడానికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపలేదు. అతి కష్టం మీద 8 ఏళ్ల గ్యాప్ తర్వాత 2008లో యంగరాశి నల్లరాశి అనే సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది. కానీ హీరోయిన్ గా తెచ్చుకున్న పాపులారిటీని సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సంపాదించుకోలేకపోయింది.